design DFA which accepts all the strings that contains AB as a substring over sigma equal to ఎగమతి. అంటే స్ట్రింగ్లో ఎక్కడైనా సరే ఏబి ఉండాలి. ఇంతకుముందు మనం 0 ప్రాక్టీస్ చేసాం. ఇప్పుడు మనకంతా ఏబి ఆల్ఫాబెట్స్లో సింబల్స్ ఏమున్నాయి, ఏబి ఉన్నాయి. సో ఇప్పుడు దీనికి లాంగ్వేజ్ ఏమవుతుంది, ఫస్ట్ విచ్ యాక్సెప్ట్స్ ఆల్ ద స్ట్రింగ్స్ కంటైన్స్ ఏబి. మీరు తీసుకునే స్ట్రింగ్లో ఎక్కడైనా ఒక చోట లెఫ్ట్ రైట్ మిడిల్ ఏబి ఉంటే చాలు. సో ఇప్పుడు మినిమం స్ట్రింగ్ అవుతుంది, మినిమం ఏబి ఉండాలి. స్ట్రింగ్లో ఎక్కడైనా ఏబి ఉండాలి. సో 1 లెంత్ స్ట్రింగ్ కుదరదు, మినిమం ఏబి ఉండాలి. సో నెక్స్ట్ 2 లెంత్ స్ట్రింగ్ ఏం రాయొచ్చు, బిఏ రాకూడదు. బికాస్ మనకు కావాల్సింది ఏబి కానీ బిఏ కాదు. ఏబి ఎక్కడో చోట ఉండాలి. అంటే 2 లెంత్ స్ట్రింగ్ కూడా రాదు, 2 లెంత్ స్ట్రింగ్లో కూడా ఒకటే వచ్చింది, బిఏ రాదు. నెక్స్ట్ 2 లెంత్ స్ట్రింగ్ పోతే 3 లెంత్ స్ట్రింగ్లో ఏబి కంపల్సరీగా ఉండాలి. ఏబికి ముందు ఏమైనా ఉండొచ్చా, ఉండొచ్చు. స్ట్రింగ్లో ఏబి ఎక్కడైనా ఉండాలి, అంతేకాని స్టార్టింగే ఏబి ఉండాలని లేదు, అలానే ఎండింగే ఏబి ఉండాలని లేదు. సపోజ్ ఇప్పుడు ఏబికి ఇంకొకటి రాయొచ్చు, ఇక్కడికి రాయొచ్చు. సో ఏబి ఎక్కడో చోట ఉండాలి స్ట్రింగ్లో. సో ఇదొక స్ట్రింగ్. నెక్స్ట్ ఏబికి ముందు బి కూడా రావచ్చు, అదే ఏబికి తర్వాత కూడా బి రావచ్చు. సో ఇలా ఉంటాయి స్ట్రింగ్స్. సమ్వేర్ ఎల్స్ వి నీడ్ టు హ్యావ్ సమ్ ఏబి. ఎక్కడో ఒక చోట మనకి ఏబి అనే సబ్ స్ట్రింగ్ ఉండాలి. ఇవన్నీ యాక్సెప్టబుల్ స్ట్రింగ్స్. యాక్సెప్టబుల్ కాన్ స్ట్రింగ్స్ ఏంటయ్యా అంటే బిఏ బిఏఏ. సో ఇప్పుడు ఈ స్ట్రింగ్ తీసుకుంటే ఇందులో ఏబి లేదు, సో ఇది యాక్సెప్టబుల్ కాదు. ఏబి అంటే ఏ తర్వాత బి ఉండాలి అంతే. ఏ బి 2 ఉన్నాయి కదా కాదు, ఏ తర్వాతనే బి ఉండాలి, అలాగా సబ్స్ట్రింగ్ ఉండాలి. సో ఇక్కడ బిఏలో ఏబి ఉంది కదా, అలా కాదు, ఏ తర్వాతనే బి ఉండాలి. సో అలా తీసుకుంటే మనకి పాజిబుల్ స్ట్రింగ్స్ చూసుకొని రాసుకోవాలి. ఇప్పుడు దీంట్లో పాజిబుల్ స్ట్రింగ్ ఏంటమ్మా, పాజిబుల్ మినిమం స్ట్రింగ్ ఏబి. మినిమం స్ట్రింగ్ ఏబి కాబట్టి 2 లెంత్ స్ట్రింగ్ కాబట్టి 2 లెంత్ స్ట్రింగ్ అంటే మినిమం ఎన్ని స్టేట్స్ ఉండాలి, 3 స్టేట్స్ ఉండాలి. అందులో స్టార్టింగ్ స్టేట్ ఏంటి, Q0, which is represented by forward arrow followed by circle. This is start state. Next minimum 3 స్టేట్లు ఉండాలి, Q1 and then is Q2. లాస్ట్ స్టేట్ ఫైనల్ స్టేట్ అవ్వాలి. మినిమం స్ట్రింగ్ లెంత్ 2 కాబట్టి మనకి 3 స్టేట్లు తీసుకోవాలి. అందులో స్టార్టింగ్ స్టేట్ Q0, సెకండ్ స్టేట్ Q1, థర్డ్ స్టేట్ Q2. అంటే ఏబి. ఇప్పుడు వరకు మనం 0 ప్రాక్టీస్ చేస్తాం, ఇప్పుడు ఏబితో ట్రై చేస్తాం. ఏబి దిస్ ఈజ్ మినిమల్ స్టార్టింగ్ బేసిక్ డ్రా చేసాం. దీని నుంచి మనం ఒక డిఎఫ్ఏ డ్రా చేయాలి. డిఎఫ్ఏ అంటే ఏంటి, డిటర్మినిస్టిక్ ఫైనైట్ ఆటోమేటా. ఈచ్ అండ్ ఎవ్రీ స్టేట్ దగ్గర మనకున్న సింబల్స్ అన్నిటిని మెన్షన్ చేయాలి. ఇప్పుడు స్టార్టింగ్ స్టేట్ దగ్గర ఏ చూసాం, స్టార్టింగ్ ఏ బి వస్తే స్టార్టింగ్ ఏ బి రావచ్చా, స్టార్టింగ్ ఏ బి వస్తే రావచ్చు. స్టార్టింగ్ ఏబి రాయాలని రూల్ ఏం లేదు, స్టార్టింగ్ ఏ రావాలని రూల్ ఏం లేదు. ఏబి ఎక్కడో ఉండాలి, స్టార్టింగ్ బి రావచ్చు. ఒకవేళ బి వస్తే అది యాక్సెప్ట్ చేయాలంటే ఉండాలి ఏబి ఉండాలి, అంటే ఏబికి ముందే బి ఉండాలి. అంటే ఎక్కడ ఏం చేయాలి, ఇక్కడే ఉండాలి. బి వస్తే ఇక్కడే ఉండాలి, బి తర్వాత ఏబి వస్తే ఫైనల్ స్టేట్ ఉండాలి. సో బిఏ అయిపోయింది ఇక్కడ ఈ స్టేట్లో. Q1 దగ్గర ఆల్రెడీ బి అనే ట్రాన్సిషన్ రాసాం, Q1 దగ్గర B1 ట్రాన్సిషన్ బి ట్రాన్సిషన్ రాసాం. Q1 దగ్గర ఏం చూడాలి, ఇక ఏ అనే ట్రాన్సిషన్ రాయాలి. సో ఇక్కడ వరకు రీచ్ అయ్యాను అంటే ఏని ప్రాసెస్ చేసినట్టు. ఇక్కడ నేనేం చూడాలి, ఇక్కడ వరకు రీచ్ అయ్యానంటే ఏని ప్రాసెస్ చేసినట్టు. మనం డైరెక్ట్ ట్రాన్సిషన్ తీసుకోవాలి, లూప్స్ తీసుకోకూడదు. Q1 వరకు రీచ్ అయ్యాను అంటే ఏని ప్రాసెస్ చేసి వచ్చినట్టు. ఇక్కడ నేనేం చూస్తున్నాను, Q1 దగ్గర 1 more ఏ అది యాక్సెప్ట్ చేయాలంటే ఏం రావాలి, బి రావాలి. అంటే బికి ముందే ఏ రాయాలి, బికి ముందే ఏ అంటే ఏ ఇక్కడ రాయాలి. నెక్స్ట్ Q0 దగ్గర ఏ బి అయిపోయింది, Q1 దగ్గర ఏ బి అయిపోయింది. నెక్స్ట్ Q2 దగ్గర ఫైనల్ స్టేట్ దగ్గర కూడా ఏబి రాయాలి. ఇక్కడ వరకు రీచ్ అయ్యాను అంటే డైరెక్ట్ ట్రాన్సిషన్స్ తీసుకోవాలి, లూప్స్ తీసుకోకూడదు. ఏబి ఇక్కడ వరకు రీచ్ అయ్యానంటే ఏబి.
ఇక్కడ నేనేం చూస్తున్నాను, సపోజ్ ఏ వస్తే Q2 దగ్గర ఏ వస్తే ఏబిఏ అయితే యాక్సెప్టబుల్ స్ట్రింగ్. ఇక్కడ ఏ వస్తే ఇక్కడ ఉండాలి, ఎందుకంటే ఏబి ఉంటే చాలు. ఏబి ఉంటే ఫైనల్ స్టేట్కి వెళ్ళిపోయాను. ఇక్కడ దాకా వచ్చాను అంటే ఏంటి దాని అర్థం, ఇక్కడ వరకు రీచ్ అయ్యాను అంటే ఏబి ఉన్నట్టు. ఏబి ఉంటే ఇంకా తర్వాత ఏమొచ్చినా యాక్సెప్టబులే. ఏబి ఉంటే చాలు మనకి. తర్వాత మనకి Q2 దగ్గర ఏమొస్తాయి, ఏవైనా రానివ్వండి, ఏదైనా అంటే ఏమొస్తాయి, ఏ కమ్మబి, అంతకుమించి ఇంకేం రావు. సో ఫైనల్ స్టేట్ సింపుల్, కంటైన్స్ సబ్స్ట్రింగ్ ఏబి యాజ్ ఎ సబ్స్ట్రింగ్. ఓకే, ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.